హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా టేస్టీ అండ్ ఎనర్జీ డ్రింక్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకునే డ్రింక్ అనమాట. ఈ సమ్మర్ సీజన్లో పిల్లలైనా పెద్దలైనా ఈ ఎండలకి ఏదో ఒకటి చల్లగా తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదా. మార్కెట్లో దొరికే అన్హెల్దీ డ్రింక్స్ కాకుండా ఇలా ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా నీరసాన్ని తగ్గించి శరీర వేడిని తగ్గించి మంచి ఎనర్జీని ఇచ్చే డ్రై ఫ్రూట్ మిల్క్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా అడిగి మరీ మళ్ళీ చేయించుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 10 బాదం పప్పు పలుకులు 10 జీడిపప్పు పలుకులు వేసుకుని నిండుగా వాటర్ పోసి 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఎంత నానబెడితే వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీకి అంత అబ్జర్బ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మీకు టైం లేదు అంటే వేడి నీటిలో అయినా 1 గంట పాటు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు మరొక బౌల్లో సబ్జా గింజలు కూడా ఒక 2 స్పూన్స్ వరకు నానబెట్టుకోవాలి. సబ్జా గింజల వల్ల మనకి సమ్మర్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఇన్స్టెంట్గా బాడీని కూల్ చేస్తుంది అండ్ మన బాడీలో ఉన్న హీట్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు 3 గంటల పాటు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్కి తొక్క తీసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు డ్రై రోజ్ పెటల్స్ని వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నార్మల్ పెటల్స్ని వేసుకున్నాను. ఇవి ఆప్షనల్ మాత్రమే అండి. సమ్మర్లో మనకి హీట్ ఇరిటేషన్ అండ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఇన్స్టెంట్గా మన బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ని అందిస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ లేదు అంటే 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోకి నేను వచ్చేసి 1.5 కప్ షుగర్ని యాడ్ చేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 కప్ పాలు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి. చాలా బాగుంటుందండి. స్మెల్లే సూపర్ ఉంటుంది ఈ టైంలో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి లీటర్ పాలు పోసుకుని అవి కూడా 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించాలి. పాలు మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం బ్లెండ్ చేసుకున్న థిక్ క్రీమ్ని మిల్క్లోకి యాడ్ చేసి కలుపుతూ మిక్స్ చేసుకోండి. చిక్కగా అయ్యేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడిగంటేస్తుంది. ఇలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. అలాగే మనం వేసిన జీడిపప్పు బాదం పప్పు మిక్సింగ్ ఉంది కదా, అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చేసి మీకు షుగర్ సరిపోయిందా లేదా అని చూసుకొని, ఒకవేళ సరిపోలేదు అంటే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే, లేకపోతే షుగర్ యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి. పాలు అనేవి బాగా తిగ్గా వచ్చేసాయి. మీగడ సైడ్స్కి ఉంది కదా, ఆ మీగడ కూడా లాగుతూ మనం కలుపుకోవాలి. అండ్ మనం ఈ విధంగా ఉన్నప్పుడు తీసి చల్లార్చుకోవాలన్నమాట. ఒకసారి మనం గెరిటిని ముంచి వెనక వైపుకి ఏలుతో ఇలా లాగినట్టయితే అటువైపు ఉన్న పాలు ఇటువైపు ఉన్న పాలు టచ్ అవ్వకూడదు అనమాట. ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లార్చుకోవాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడు స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అసలుకి మనం బయట కొని బాదం పాలు కూడా సరిపోవు ఈ డ్రింక్తో. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంట్లో ఉన్న పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ మళ్ళీ చేయించుకుని తాగుతారు. అంత బాగుంటాయండి టేస్ట్ అయితే. మరొక బౌల్లోకి పిస్తా పప్పు జీడిపప్పు వేసుకొని మనం మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. అండ్ ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ నేను రోజ్ పెటల్స్ కూడా వేసాను. చాలా బాగుంటాయండి రోజ్ పెటల్స్. దగ్గర డ్రై రోజ్ పెటల్స్ లేవు కాబట్టి ఫ్రెష్గా మా ఇంట్లో చెట్టుకి కాచినవి వేసుకున్నాను. కాబట్టి మీరు కూడా దొరికితే వేసుకోండి. రోజ్ పెటల్స్ ఏమి ఇంపార్టెంట్ ఏం కాదు. మనకి సబ్జా గింజలు ఉన్నాయి కాబట్టి మన బాడీని కూల్ చేస్తాయి. రోజ్ పెటల్స్ వర్క్ కూడా అదే అండి, మన బాడీని కూల్గా ఉంచడానికి సహాయపడతాయి. ఒకవేళ మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీరు ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ అయినా మిక్స్ చేసుకొని తాగేయచ్చు. చాలా బాగుంటుందండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ నచ్చితే, నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.